కెనడా ఫెడరల్ ఇమిగ్రేషన్ విధానంలో కొత్త మార్పులు తీసుకొచ్చింది. అలాగే కెనడాలో ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని అంటున్నారు సిఐపి స్టడీ అబ్రాడ్ అండ్ ఇమిగ్రేషన్ నిపుణుడు డాక్టర్ గౌతమ్ కొల్లూరి. స్టడీ పూర్తయ్యాక 3 ఏళ్ల వరకు వర్క్ పర్మిట్, ఆపై ఎక్స్ప్రెస్ ఎంట్రీ ద్వారా పీఆర్ పొందే అవకాశం ఉందన్నారు. అలాగే అమెరికా H1B వీసా హోల్డర్ల కోసం ప్రత్యేక ప్రవేశ మార్గాలు కూడా కెనడా ప్రభుత్వం రూపొందించినట్లు గౌతమ్ కొల్లూరి వివరించారు. కెనడాలో సాక్షి టీవీ ప్రారంభించిన మేనేజ్మెంట్కి మొదటగా నా కంగ్రాచులేషన్స్. యుఎస్ కెనడా దేశాలు అబ్రాడ్ స్టడీ సెటిల్మెంట్కి చాలా పాపులర్ డెస్టినేషన్. కానీ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీ వల్ల, అమెరికన్స్ ఫస్ట్ పాలసీ వల్ల చాలా ఛాలెంజింగ్ మార్పులు ఈ సంవత్సరం వచ్చాయి. హైయర్ అమెరికన్ టాలెంట్ పాలసీ, ప్రెసిడెంట్ ట్రంప్ గారి $100,000 ఫీజ్ ఫర్ H1B హోల్డర్స్, H1B లాటరీ చేంజెస్ వల్ల యుఎస్ గ్రీన్ కార్డ్ చాలా మందికి ఒక కలగా ఉండిపోయే పరిస్థితి వచ్చింది. 2026 సంవత్సరంలో కెనడా ప్రభుత్వం ఇమిగ్రేషన్ పాలసీలో చాలా పాజిటివ్ మార్పులు అనౌన్స్ చేశారు. 2026, 2027, 2028 ఈ 3 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 3,80,000 పిఆర్ ఇవ్వటానికి కోటా అలొకేట్ చేశారు. కెనడాలో పర్మనెంట్ రెసిడెన్సీ యుఎస్ లాగా ఎంప్లాయర్ బేస్డ్ కాదు. కెనడాలో పిఆర్ ఆర్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఒక పాయింట్ బేస్డ్ సిస్టమ్, దాన్ని ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటారు. 3 to 5 ఇయర్స్లో కరెక్ట్గా ప్లాన్ చేస్తే కెనడా పిఆర్ సాధించవచ్చు. ఫ్రెంచ్ నేర్చుకుంటే పిఆర్ 100% సాధించవచ్చు. కెనడాలో పిఆర్ ప్రాసెస్ ఫెడరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ ఉంటాయి. 2026లో ఫెడరల్ ప్రోగ్రామ్, హైలీ స్కిల్డ్ ప్రోగ్రామ్ 1,11,000 అలొకేట్ చేశారు. ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ 55,000 నుంచి 91,500 పెంచారు. ఇది కెనడాలో చదువుకున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్, డిపెండెంట్ స్పౌస్ ఓపెన్ వర్క్ పర్మిట్, క్లోజ్ వర్క్ పర్మిట్ మీద ఐటీ ప్రొఫెషనల్స్ పనిచేసే వాళ్ళు ఇక్కడ పిఆర్ సాధించడానికి చాలా మంచి అవకాశం. రీసెంట్గా కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ యుఎస్లో ఉన్న H1B ప్రొఫెషనల్స్, ఐటీ ప్రొఫెషనల్స్కి మంచి గుడ్ న్యూస్ అనౌన్స్ చేశారు. కెనడా ప్రభుత్వం యుఎస్లో ఉన్న H1B వీసా మీద ఐటీ ప్రొఫెషనల్స్కి ఒక కెనడా వర్క్ వీసా పబ్లిక్ పాలసీ త్వరలోనే ప్రారంభిస్తున్నారు. సో ఇలాంటి ప్రోగ్రామ్ July 16, 2023లో కెనడా ప్రభుత్వం 10,000 వర్క్ వీసాస్ ఇష్యూ చేశారు H1B వీసా హోల్డర్స్కి. 48 అవర్స్లోనే ఈ 10,000 వీసా కోటా ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయింది. సో February 2026 నుంచి H1B లాటరీ ప్రాసెస్ మారుతుంది. యుఎస్లో ఓపీటీ వీసాతో ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ H1B పిక్ కాకపోతే జనరలీ సెకండ్ మాస్టర్ సిపిటీ చేస్తారు. అలాంటి బాధలు లేకుండా మీరు కెనడాలో 1 to 2 years మాస్టర్స్, పీజీ డిప్లొమా ఇన్వెస్ట్ చేయడంతో మీకు పిఆర్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కెనడా సిటిజన్షిప్ వచ్చాక టీఎన్ వీసాతో మీరు యుఎస్లో వర్క్ చేయొచ్చు. అసలు H1B వీసా అవసరమే లేదు. అన్ని దేశాల కంటే ఈ రోజుల్లో కెనడాలో స్టడీస్ సెటిల్మెంట్కి చాలా మంచి ఆపర్చునిటీ. కానీ ఇండియాలో ఉన్న ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్ అట్లీస్ట్ 1 to 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వైజబుల్. ఎస్పెషలీ ఐటీ గ్రాడ్యుయేట్స్ ఏఐ కారణంగా ఎంట్రీ లెవెల్ జాబ్స్ లేవు. వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా జాబ్స్ దొరకడం చాలా కష్టం. సో ప్లీజ్ 1 to 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా స్టడీ ఇన్ కెనడా, స్టడీ అబ్రాడ్ ప్లాన్స్ చేయకండి. థ్యాంక్స్ టు సాక్షి టీవీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నా పేరు డాక్టర్ గౌతమ్ కొల్లూరి. నేను కెనడాలో రెగ్యులేటెడ్ కెనేడియన్ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అండ్ ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ సిఐపి స్టడీ అబ్రాడ్ అండ్ ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్. నేను గత 16 సంవత్సరాల నుంచి నేను కెనడాలో 10,000 కంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని సపోర్ట్ చేశాను.